అడిగిన క్వశ్చన్ చూడమ్మా. ఏ పర్సన్ మూవ్డ్ ఫ్రమ్ ఏ టు బి ఆన్ ఏ సర్క్యులర్ పాత్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. ఒక పర్సన్ ఏ టు బి సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతూ ఉన్నాడంటన్నా ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఈజ్ 60 meters అన్నాడు. సో ఒక సర్క్యులర్ పాత్ లో ఏ టు బి ఒక పర్సన్ మూవ్ అవుతున్నాడంట. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడంట? ఏ టు బి ఎంత పాత్ లో వెళ్తున్నాడు సార్ అంటే 60 meters. Then the magnitude of displacement would be dash. Given cos 135 is minus 0.7 అన్నాడు. నన్ను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టు బి వాడు ట్రావెల్ అవుతున్నాడు నాన్న. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా. సో ఇక్కడ ఏ టు బి పాత్, ఒక పర్సన్ ఏ టు బి పాత్ కవర్ చేస్తున్నాడు నాన్న. ఎంత డిస్టెన్స్ లో ఎంత పాత్ లో వాడు కవర్ చేస్తున్నాడు సార్? ఏ టు బి పాత్ ఎంత డిస్టెన్స్ లో వాడు కవర్ చేస్తున్నాడు సార్ అంటే నథింగ్ బట్ 60 meters అన్నాడమ్మా. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 60 meters. బట్ వాడు అడిగిండేది మాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు నాన్న. సరే సార్ ఎలా సాల్వ్ చేయాలా నాన్న? ఇక్కడ వాడు ఇచ్చిండేది డిస్టెన్స్. సో కాబట్టి డిస్టెన్స్ వాల్యూ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు సార్? డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ పాత్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 meters. బట్ ఎప్పుడైతే యాంగిల్ ఉందో డిస్టెన్స్ ఫార్ములా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నోట్స్. సో ఆర్ థీటా డిస్ప్లేస్మెంట్ అయితే 2r sin θ by 2. సో ఇక్కడ యాంగిల్ ఉంది, డిస్టెన్స్ ఇచ్చాడు. సో కాబట్టి యాంగిల్ తో డిస్టెన్స్ ఫార్ములా తీసుకుంటాను. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు, సో ఫార్ములా ఫార్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ యాంగిల్ అంటే నాన్న ఆర్ థీటా. సో యాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్. ఆర్క్ అనేది డిస్టెన్స్, యాంగిల్ ఇంటూ రేడియస్. యాంగిల్ అంటే థీటా, రేడియస్ ఆర్ థీటా, డిస్టెన్స్. రైట్. ఇప్పుడు డిస్టెన్స్ 60 ఇచ్చాడు నాన్న ఇస్ ఈక్వల్స్ టు రేడియస్ వి డోంట్ నో ఇంటూ యాంగిల్. యాంగిల్ వాడు ఇచ్చాడు, ఎంత పర్ఫార్మ్ అవుతుంది? ఏ టు బి 135. సో 135 degrees ఇచ్చాడు నాన్న. దాన్ని రేడియన్స్ లోకి మార్చమ్మా. సో 135 degrees, 135 ఆర్ అంటే బాగుండదు కదా. సో ఆ డిగ్రీస్ ని రేడియన్స్ లోకి మార్చు. రేడియన్స్ లోకి మార్చాలి అంటే ఏం చేయాలా? 135 ఇంటూ ఎంత? పై బై 180. సో పై బై 180 తో మల్టిప్లై చేయాలి నాన్న. సో అప్పుడు 135 ఇంటూ పై బై 180. 5 తో పోతుందా? సో 5 తో పోతే ఏమవుతుంది? సో 5 ఎంత? 5 3s 5 6. ఇక్కడ 5 2s 5 5s. నెక్స్ట్ 25 36 5 5 7 కాదమ్మా, ఎక్కడో మిస్ అయింది చూడము. 20 27. అప్పుడు 3 తో పోతుందా? సో 3 12s. నెక్స్ట్ 3 9. నెక్స్ట్ 3 తో పోతుందా? 3 4s 3 3s. అంటే అప్పుడు టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ? సో టీటా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్ ఎంత వస్తుందంటే టీటా ఇస్ ఈక్వల్స్ టు 3 π by 4. అంతేనా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయను. సో అప్పుడు ఆర్ ఇంటూ టీటా అంటే ఏముంది? 3 π by 4. ఓకేనా? నౌ నెక్స్ట్ నాన్న. సో ఇక్కడ 3 తో 3 1s 3 20s. అంతేనా? 4 ఈ పక్క పోతే 80. సో అప్పుడు 80 ఇస్ ఈక్వల్స్ టు ఆర్ పై. సో అప్పుడు రేడియస్ ఏమవుతుంది సార్ అంటే ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 80 by π. ఓకేనా? సో ఇప్పుడు ఆర్ వాల్యూ వచ్చేసింది, రేడియస్ వచ్చిందమ్మా. 80 by π అంటే ఇక్కడ రేడియస్ వచ్చింది. సెంటర్ టు సర్కంఫరెన్స్ వాల్యూ ఆర్ 80 by π. ఇక్కడ కూడా సెంటర్ టు సర్కంఫరెన్స్ వాల్యూ ఆర్ వాల్యూ వచ్చింది 80 by π. బట్ అడిగిండేది ఏంటి సార్? డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏంటి సార్ అంటే షార్టెస్ట్ పాత్ అంటాం. అంతేనా? సో డిస్టెన్స్ అంటే ఎప్పుడు మనం ఏం చెప్తామా? షార్టెస్ట్ పాత్. ఏ టు బి షార్టెస్ట్ పాత్ ఇదేనా? ఏరా అంతేనా? సో ఏ టు బి షార్టెస్ట్ పాత్. మామూలు ఇదంతా డిస్టెన్స్, బట్ డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్. సో ఇది ఏ, ఇది బి. సో ఇదంతా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ విల్ బి యువర్ షార్టెస్ట్ పాత్. నౌ ఇప్పుడు ఈ పాత్ యొక్క మాగ్నిట్యూడ్ చెప్పండి అంటున్నాను నాన్న. దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఆల్సో ఆర్, అండ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ నాకు కావాలి. ఏరా అందరికి అర్థమవుతుందా? సో ఈ డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ ఏమవుతుంది అంటే ఏ మైనస్ బి. సో డిస్ప్లేస్మెంట్ ఫైనల్ మైనస్ ఇనిషియల్, x2 మైనస్ x1 ఫైనల్ మైనస్ ఇనిషియల్ కాబట్టి ఏ బార్ మైనస్ బి బార్ ఫార్ములా అప్లై చేయి. ఎందుకంటే ఇక్కడ అడిగిండేది మాగ్నిట్యూడ్. సో మాగ్నిట్యూడ్ కి పారలోగ్రామ్ లా గుర్తుందన్న. సో మాగ్నిట్యూడ్ ఫర్ అడిషన్ కి యాంగిల్ ఉంటే పారలోగ్రామ్ లా ఫర్ అడిషన్ ఏం చెప్తారు? ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. బట్ ఏ మైనస్ బి కుంటే అప్పుడు పారలోగ్రామ్ లా ప్రకారం ఏం చెప్తారు? మాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఆఫ్
ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ మైనస్ 2ab cos theta. బట్ ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకుంటాం సార్ అంటే బికాస్ వీఆర్ టేకింగ్ మాగ్నిట్యూడ్ డిస్ప్లేస్మెంట్ అంటే ప్లస్ రాదు, ఇప్పుడు మైనస్ వస్తుంది, ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో కాబట్టి మైనస్ ప్లాన్ చేస్తున్నాం నాన్న. ఏరా అందరికి అర్థమవుతుందా? సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని మనకు తెలుసు, షార్టెస్ట్ పాత్ కరెక్టే, కానీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే యూ హ్యావ్ టు టేక్ మైనస్. ఎందుకు సార్? ఇక్కడ మాగ్నిట్యూడ్ అన్నాడు కాబట్టి పారలోగ్రామ్ లా, యాంగిల్ అన్నాడు కాబట్టి పారలోగ్రామ్ లా చూసే. ఓన్లీ మాగ్నిట్యూడ్ అంటే శాస్త్రులు యూస్ చేసేస్తారు, స్క్వేరింగ్ యాడింగ్ తర్వాత స్క్వేర్ రూట్. బట్ ఇక్కడ వాల్యూ కూడా యాంగిల్ కూడా ఇచ్చాడు కాబట్టి దెన్ వాట్ యూ హ్యావ్ టు టేక్? సో యూ హ్యావ్ టు టేక్ పారలోగ్రామ్ లా నెగటివ్ మాగ్నిట్యూడ్. సో రూట్ ఆఫ్ a square plus b square minus 2ab cos theta. నో సబ్స్టిట్యూట్, వాట్ టు గెట్? సో రూట్ ఆఫ్ అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ ని ఎస్ అంటాను అన్న. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే ఏ స్క్వేర్, ఏ అంటే ఇక్కడ నథింగ్ బట్ రేడియస్, ఇక్కడ బి అంటే ఇక్కడ కూడా రేడియస్. సో దట్ ఏం రాయొచ్చు అన్న? ఆర్ స్క్వయర్ ప్లస్ ఆర్ స్క్వయర్ మైనస్ 2 ఇంటూ ఏ బదులు ఆరే బి బదులు ఆరేనన్న ఆర్ స్క్వయర్ ఇంటూ థీటా వాల్యూ 135 కాస్ 135 అన్న మైనస్ 0.7. కాబట్టి అప్పుడు ఇక్కడ ప్లస్ 0.7 అయిపోతుంది నాన్న. రైట్ నౌ ఇఫ్ యూ సాల్వ్ ఇట్ దెన్ వాట్ టు గెట్? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 2r స్క్వేర్. సో అప్పుడు 2r స్క్వేర్ ప్లస్ 2r స్క్వేర్ ఇంటూ 0.7. సో 2r స్క్వేర్ మేక్ కామన్ నాన్న, అప్పుడేమవుతుంది? సో రూట్ ఆఫ్ 2r స్క్వేర్ కామన్ ఇస్తే 2r స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 0.7 1.7 అవుతుంది. సో 2r స్క్వేర్ ఇంటూ 1.7. బట్ ఆర్ వాల్యూ ఆల్రెడీ రిటర్న్ అన్న, ఆర్ వాల్యూ ఎంత? 80/π. అదే అక్కడ సబ్స్టిట్యూట్ చేయనన్నా. దెన్ వాట్ టు గెట్ హియర్? సో రూట్ ఆఫ్ 2 ఇంటూ ఆర్ స్క్వేర్ నాన్న, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, ఆర్ అంటే ఇదే కదా, ఆర్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? 80 స్క్వేర్ అంటే 80 ఇంటూ 80/π ఇంటూ π ఏరా, ఓకేనా? ఇంటూ 1.7 అంటే 17/10 ఐఎమ్ రైటింగ్ నాన్న. ఏరా ఓకేనా? నాన్న పై ఇంటూ పై స్క్వేర్, పై అంటే 3.14, పై స్క్వేర్ అంటే 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆ 9 పాయింట్ ని అప్రాక్సిమేట్లీ ఐ కెన్ రిటర్న్ యాస్ 10. సో పై స్క్వేర్ నేను ఏమనుకుంటానా? 10. పై స్క్వేర్ ని అప్రాక్సిమేట్ వాల్యూ 9 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఐ కెన్ రిటర్న్ యాస్ 10. అప్పుడు ఇదే ఆన్సర్ ఎలా డెవలప్ అవుతుంది చూడన్నా. దెన్ విచ్ బికమ్స్ హియర్? సో రూట్ ఆఫ్ ఏమవుతుంది చూడన్నా. సో ఇక్కడ 2 ఇంటూ రైట్ 80 ఇంటూ 80 ఓకేనా బై 10 పై స్క్వేర్ కాబట్టి నాన్న ఇంటూ 17/10. సో అప్పుడు ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. ఇంకా రిమైనింగ్ 8 ఇంటూ 8 64, 64 ఇంటూ 17 ఇంటూ 2 34. సో 34 ఇంటూ 64 ఎంత వస్తుంది? 34 ఇంటూ 64 34 ఇంటూ 64 ఎంత వస్తుంది అంటే 2176. సో 2176 వస్తుంది నాన్న. సో 2176. సో రూట్ 2176 నాన్న. సో రూట్ 2176 అంటే సో రూట్ 2176 ఏమొస్తుంది చూడమ్మా. రూట్ 2176 ఎంత వస్తుందంటే ఎవడోబేంద్ర. సో రూట్ చెప్పమ్మా, పైకి పోతుందమ్మా. సరే రూట్ 216 అంటే ఎంత వస్తుంది చూడు, అప్రాక్సిమేట్లీ 46 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో దాన్ని ఇక్కడ సింపుల్ గా 47 మీటర్స్ రాస్తాం.